అంటే మీ కాలేజీలో జరిగిన మొత్తం స్టోరీ మొత్తం ఇక్కడే ఉన్నట్టుంది. ఇది మా కాలేజ్‌లో జరిగింది గదా! ఆయన కాలేజ్‌లో జరిగింది. డైరెక్టర్ గారు. ఆ! అంటే నాకు రీసెంట్‌గా 'లిటిల్ హార్ట్స్' మూవీ చూసిన తర్వాత మా మేమర్ ఎలాగో హీరో అయ్యాడో, మీరు కూడా అంటే ఒక మేమర్ డైరెక్టర్ అయ్యేసరికి చాలా ప్రౌడ్ ఫీలింగ్ అనిపించేదా మేమర్స్ కమ్యూనిటీ పరంగా? థాంక్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? హ్యాపీగా ఉంది. ప్రౌడ్‌గా ఉంది అలాగే. అంటే లైక్ మీరు మీమ్స్ చూస్తుంటారు గదా! అంటే ఇన్‌స్పిరేషన్ అంటే చేస్తున్నారు గదా! అంటే మీరు ఏమన్నా అనుకున్న అప్పుడు నేను ఈ మీమ్స్ ఏద్దాంరా బాబు! ఇది ఎయిలైపోయిన అన్న మీమ్స్ ఏవైనా మూవీలో ఏమైనా ఉన్నాయా? అంటే లైక్ కొన్ని చేసాం. అలానే చేసాం. కొన్ని ఫన్ జోక్స్ అవన్నీ అలానే చేసాం. ఫ్యాన్ వర్డ్స్ కూడా ఏమైనా ఉన్నాయా? ఫ్యాన్ వర్డ్స్ ఏం అంటే ఉంటాయి గదా! కాలేజ్ అంటే హీరో ఫ్యాన్. కాలేజ్‌లోనా? కాలేజ్‌లో ఇంక అవే పనులు. నాకు తెలిసి ఆ! ఈ స్టోరీ రాయడానికి మీరే ఇన్‌స్పిరేషన్ అనిపిస్తుంది నాకెందుకో. అంటే ఈ స్టోరీకి నేను ఇన్స్పిరేషన్ కాదు గానీ, ఈ స్టోరీ ప్రతి యూత్‌కి ఒక 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 ఏజ్‌లో ఖచ్చితంగా ప్రతి యూత్ కనెక్ట్ అవుతాడు. ఏదో పాయింట్‌కి సినిమా. సింపుల్‌గా చెప్పాలంటే, మీరు 'అనిమల్' చూసినప్పుడు ఒక పల్స్ రైజ్ అయింది గదా! ఆ పల్స్ అంటే దానిది ఇది కాదు, అది వేరే, ఇది వేరే. ఒక పల్స్, ఒక తంపు ఉంటది హార్ట్‌లో. ఈ సినిమా సీన్స్ గానీ, సాంగ్స్ గానీ, ఆ తంపు ఉంటది హార్ట్‌లో త్రూ ఔట్ బయటికెళ్ళేదాకా. ఆ హ్యాంగోవర్ కొద్ది రోజులు ఉంటది. మళ్ళీ ఇంకోసారి చూడాలనిపిస్తది. అంతవరకు నేను గ్యారంటీ. అలీ గారు. మీ ట్రేడ్ మార్క్ పంచెస్ ఉంటాయి గదా! అవును. కాట్రవెల్లి కొన్ని చెప్పకూడదులే. అది హ్మ్. ఫ్లోలో ఎళ్ళిపోతుంటే. ఆ! అలాగా ఫ్లోలో ఎళ్ళిపోయే డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే దీంట్లో మా డైరెక్టర్ గారికి అండ్ హీరో గారికి నచ్చిన ఒక డైలాగ్ మాత్రం నా చేత చెప్పించారు. హ్మ్. ఒక అమ్మాయి వారంలో పడుద్ది. ఒక అమ్మాయి నెలలో పడుద్ది. ఒక అమ్మాయి సంవత్సరం తర్వాత పడుద్ది. అమ్మాయి పడాల్సిందే అబ్బాయికి. అది ధర్మం. ఈ డైలాగు ఎందులోది? 'గబ్బర్ సింగ్.' ఆ డైలాగ్ చెప్పించారు. సో, అట్టగా హీరోకి అమ్మాయి ఎలా పడిందనేది మాకు టెన్షన్ అనమాట. సో, అట్టగా పడిన తర్వాత ఏంటి? ఇందాక ఎవరో చెప్పారు. కేరళ అమ్మాయిని గోకాను ఎవరు బాబు? ఇందాక నువ్వేనా? ఆ! గోకిన తర్వాత ఏం జరుగుతుందో సినిమా చూస్తే నీకు తెలుస్తది. ఆ! ఇక నువ్వు మంచి మేకులున్నది ఒకటి కొనుక్కొని హ్మ్. నీ ఇష్టం ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో. ఆల్ ది బెస్ట్ అన్న. హాయ్ కిరణ్ అన్న. హాయ్ తమ్ముడు. హాయ్. బాగున్నారా? బాగున్నాను తమ్ముడు. మీరు? విత్ హను అబ్బవరంతోటి. హాయ్ తమ్ముడు. బాగున్నాను. ఇప్పుడు చాలామంది మీకు కాంప్లిమెంట్ ఇస్తారు. మీరు బాగా చేస్తున్నారు. మీ యాక్టింగ్‌ని చాలా డెవలప్ చేసుకున్నారు అని చెప్పేసి. మీరు పాజిటివ్‌గా తీసుకుంటారా? లేదు నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అని ఏదైనా పాయింట్స్ ఉన్నాయా మీరు? అది ఏదైనా ఎప్పటికి తమ్ముడు. ఇంకొక 50 సంవత్సరాలు చేసినా డే బై డే అది ఇంప్రూవ్‌మెంటే అంతే. మేము ముందు ఎదుగుతుంటాం కాబట్టి ఇంకా బాగా చేయాలని ఉంటది తప్ప అదెప్పుడు కాంప్లిమెంటే. హ్యాండిల్ మీ అని టాటూ ఉంది. అంటే నిన్నెవరు హ్యాండిల్ చేయలేరా మూవీలో? నేను ఎక్కడ పడితే అక్కడ తాగి పడిపోతూ ఉంటా. ఎవరెవరు హ్యాండిల్ చేయండి అని ఏసుకుంటారు. ఇప్పుడు చాలామంది కొత్త డైరెక్టర్స్ తోటి మీరు మంచిగా సినిమాస్ తీసి మీ టాలెంట్ చూపిచ్చారు. ఎవరైనా స్టార్ డైరెక్టర్స్ ఎవరైనా మీతో అప్రోచ్ అయ్యి అప్‌కమింగ్ ఫిల్మ్స్‌లో ఏదన్నా మూవీ ఏదన్నా ప్లాన్ ఏమన్నా ఉందా? ఉన్నాయి తమ్ముడు అవుతుంటాయి గానీ, బట్ నా వరకొచ్చేసరికి స్టార్ డైరెక్టర్, కొత్త డైరెక్టర్ అనేది ఏం లేదండి. కథ నాకు వీలైనంత కొత్త డైరెక్టర్లతో చేయడానికి నేను ఇష్టపడతాను. మినిమమ్ టు మినిమమ్ అట్‌లీస్ట్ మినిమమ్ ఇంకొక 30-40 కొత్త డైరెక్టర్‌లు ఇంట్రొడ్యూస్ చేయడానికి ప్రయత్నిస్తాను. బట్ అలాగే మీన్‌వైల్ పెద్ద డైరెక్టర్స్ వాళ్ళేదైనా కథలంతా నచ్చి ఇద్దరికి ఓకే అంతా అయితే ఖచ్చితంగా చేస్తాను. అలా చేయకూడదని ఏం లేదు. బట్ నాకెంత వీలైతే అంత కొత్త డైరెక్టర్స్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఇప్పుడు చాలామంది టీజర్ వచ్చిన తర్వాత కొంతమంది మూవీ డైలాగ్స్‌ని బట్టి కాంట్రోవర్సీ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రెజెంట్ జనరేషను అండ్ కాలేజ్ డేస్‌లో స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, బయట ఎలా ఉంది అనే దాన్ని బట్టి మీరు ఈ క్యారెక్టర్ అనేది మూవీ తీశారు. సో, ఇప్పుడు ఆ కాంట్రోవర్సీ చేసే వాళ్ళకి మీరు పాజిటివ్‌గా ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏమిస్తారు? అది సినిమాలో ఇచ్చాను తమ్ముడు. క్లైమాక్స్ అదే మెసేజ్ ఉంటది. అలా అంటే ఎందుకలా క్యారెక్టర్ బిహేవ్ చేస్తుంది? ఏంటి? వాట్ ఈస్ ద రియలైజేషన్ అన్నది సినిమాలోనే ఉంటది. సో, హ్యాపీగా నేనింకా ఎందుకు కాన్ఫిడెంట్‌గా ఉన్నానంటే, ఒకరు ఇద్దరికి అలాంటి ఒపీనియన్ ఏదన్నా ఉన్నా, ఏంట్రా ఈ సినిమా ఏమన్నా 1, 2 జోకులు ఇలాంటిదేమన్నా ఉంటదా? ఫ్యామిలీతో ఎళ్ళొచ్చా లేదా? అన్న ఒపీనియన్ ఉన్నా, అందరికన్నా వాళ్ళే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. బికాజ్ మా సినిమా కంప్లీట్‌లీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అంటే సెకండ్ ఇంటర్వ్యూలో హాఫ్ మొత్తం చూసినోళ్ళు ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది చూసారు. వాళ్ళు బయటకొచ్చి ఇలాగే టీజర్ గ్లింప్స్ చూసి ఏమి కథ తెలియకన్నా వాళ్ళు ఎడిట్ రూమ్‌లోకెళ్ళి సినిమా చూసినప్పుడు వాళ్ళిచ్చిన రిపోర్ట్ అదే.
కే ర్యాంప్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఇంత ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉందేంటి, మేమందరం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తామన్న ఇచ్చిన రిపోర్ట్ అది. రేపు చూసిన ఆడియన్స్ కూడా అదే రిపోర్ట్ ఇస్తారు. కే ర్యాంప్ ఈస్ ఎ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అంటే మీరు చెప్పారు కొన్ని డైలాగ్స్ ఏమన్నా ఇబ్బందిగా ఉంటే తీసేస్తాము అని చెప్పేసి. అలా ఏమన్నా తీసేసిన డైలాగ్స్ ఏమన్నా ఉన్నాయా? ఆల్రెడీ ఒకటి వచ్చింది. లేదండి. తీసి ఖచ్చితంగా మీకు ఏవైతే 1, 2 ఉన్నవి ఆల్రెడీ బీప్స్ అవుతాయి. అలా అని చెప్పి మీకు ఆ ఫన్ అయితే మిస్ అవుతుంది. ఏదో చిన్న బీప్ అలా పడొచ్చు గానీ, యూత్‌కి కావాల్సిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు నాకు మేము సినిమాలు చూస్తూ ఉంటాం కదా! వేరే సినిమాలు థియేటర్‌లోకెళ్ళి. ఎక్కడ అరుస్తున్నారు, ఏం ఎంజాయ్ చేస్తున్నారు, యూత్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారని. వాళ్ళకి ఎక్కడే గాని ఫన్ మిస్ అవ్వదు. చాలా అంటే చాలా వన్ లైనర్స్ ఈ సినిమాలో ఉన్నాయి. బేసిక్‌గా మీమ్ స్టఫ్ చాలా ఎక్కువుంది ఈ సినిమాలో. మాకు అది క్లియర్‌గా కావాలి. చెప్పాలంటే మీమ్ స్టఫ్ చాలా ఎక్కువుంది 'కిరణ్'. ఇప్పుడు చిల్లరగాయి విత్ మెంటల్ పిల్ల. ఈ కాంబినేషన్ అనేది ఇప్పుడు నేనైతే చూడలేదు బయట. అంటే ఉంటే గుడ్ పర్సన్ ఆర్ నువ్వు చాలా హీరో పాష్ అంటే చిల్లరగా బిహేవ్ చేయవా అసలు? అంటే చేస్తాము. అంటే ఉంటే గుడ్ బాయ్ ఉంటే లేతే బ్యాడ్ గర్ల్ ఉండొచ్చు. లేతే బ్యాడ్ గర్ల్ గుడ్ బాయ్ ఉండొచ్చు అట్లా. ఈ రెండేందంటే 2 క్యారెక్టర్స్ అనేవి 2 ఆపోజిట్‌గా ఉంటాయి. సో, మీ మూవీలో ఏదైనా డైలాగు ఆ డైలాగ్ వల్ల ఈ మూవీకి కొంచెం హైప్ ఉండేటట్లు ఉండాల. మీ ఇద్దరి కన్వర్జేషన్ అది మూవీలో మీ ఇద్దరిలో తీసిన దాంట్లో ఏదైనా ఒక డైలాగ్ చెప్తే డైలాగ్ చెప్పాలి. ఆలోచించుకొని చెప్తా. అయిపోయేలోపు చెప్తా ఒకసారి. సడెన్‌గా అడిగావు కదా! ఆలోచించుకొని చెప్తాను. ఓకే అన్న. హ్మ్. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సో మచ్ తమ్ముడు. థాంక్ యూ. హాయ్ అన్న. హాయ్ తమ్ముడు. కిరణ్ అన్నబోయిన నా పేరు. ఓహ్! ఏంటి? కిరణ్ అన్నబోయిన. కిరణ్. హాయ్ కిరణ్. అది ఫస్ట్ ట్రైలర్స్ చూసిన తర్వాత కూ ర్యాంప్ థాంక్ యూ తమ్ముడు. అది ట్రైలర్ చూడగానే నాకు ఒక డౌట్ అనిపించింది. హ్మ్. టీజర్ తమ్ముడు చెప్పు. ఎక్సోర్ చిల్లర్ నెంబర్ 1 గానికి అలాంటి మెంటల్ పిల్ల అంత యాటిట్యూడ్ ఉన్న పిల్ల ఎలా పడ్డదన్న? అదే తమ్ముడు సినిమాలో చూడు ఒకసారి ఇంకా. అసలు నాలాంటి అమాయకులకి ఎందుకు పడరన్న? నీలాంటి అమాయకంగా ఉన్నావు తమ్ముడు అసలు నువ్వు. సినిమాలో చూడు అది బావుంటది. అది ఎలా పడింది ఏంటి అన్నది. హ్మ్. అంటే దీంట్లో సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. నాకు బాగా నచ్చినాయి. మన టీమ్ అలీ గారితో అండ్ నరేష్ గారితో వర్క్ చేసిన అంటే ఎలా అనిపించింది? ఫస్ట్ టైమ్ చేశారు కదా! 100% ఇట్స్ బ్లెస్డ్ ఫీలింగ్ అండి. నేను అక్కడి నుంచే వచ్చాము. మనం ఇక్కడ వాళ్ళ సినిమాలంతా చూసి పెరిగింటాం. థియేటర్‌లో అరిచింటాం. వాళ్ళకి ఎన్నో సార్లు విజిల్స్ ఏసింటాం. అలాంటి వాళ్ళతో చాలా కోట్లలో ఒకరికిద్దరికి అదృష్టం వస్తది. లైక్ అంటే హీరో అవ్వడము, వాళ్ళతో వర్క్ చేయడం అన్నది. వీళ్ళొస్తున్నారంటే సెట్‌లో నేను వెయిట్ చేసేవాడిని. సార్ ఆళ్ళతో కొంచెం టైమ్ స్పెండ్ చేయొచ్చు. వాళ్ళ అనుభవాలు తెలుసుకోవచ్చు. వాళ్ళతో మాట్లాడొచ్చు అని చెప్పి. ఈ సినిమా ప్రాసెస్‌లో ఫస్ట్ టైమ్ సారోళ్ళతో వర్క్ చేయడం. నరేష్ గారైతే అంటే బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఇంక. అసలంటే వచ్చినప్పుడు తను ఫుడ్ చేసుకొని అది తినమ్మా అని చెప్పేది, ఫుడ్ ఇచ్చే విధానం గాని, ఏ రోజే గాని మేము చాలా పెద్ద స్టార్స్ అంటే వాటెవర్ ద బ్యాక్‌గ్రౌండ్ హి హాస్ వాటెవర్ ద థింగ్. నాకు ఏ రోజు లేదు. ఎంత కంఫర్ట్ ఇచ్చారంటే పక్కన కూర్చొని ఆయన తాగే కాఫీ కిరణ్‌కి ఒకటి చేయొచ్చు అని ఇట్స్ ఎ బ్లెస్డ్ ఫీలింగ్. వాళ్ళ పక్కన వాళ్ళ మాటలు నేర్చుకోవడం. అలీ గారితో కూడా అంతే. అసలు ఇంతకుముందు కూడా 2, 3 సందర్భాల్లో చెప్పాను. నేను ఫస్ట్ ఒక ఇండస్ట్రీ అనే ఒక పర్సన్‌కి సినిమాలో ఉన్న పర్సన్‌కి నేను ఫస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చింది సార్‌కే. తలకోనలో షూటింగ్ జరుగుతుంటే నేను ఎయిత్ క్లాస్‌లో ఉన్నాను. పరిగెత్తుకుంటెళ్ళి సార్ ఫోటో అడగచ్చా లేదా అని చెప్పి నేను ఫస్ట్ ఫోటో తీసుకున్నది అలీ గారితోనే. అలాంటి ఆయనతో నేను వర్క్ చేయడం ఇప్పుడు కూర్చొని చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్స్ ఎ వెరీ వెరీ బ్లెస్డ్ ఫీలింగ్. అలీ సార్. మీకొక లాంగ్వేజ్ ఉంది కదా! ఎంద చాట, రొంబ ఇరుకు. అవునమ్మా. ఆ లాంగ్వేజ్ ఎలా కనిపెట్టారు సార్? ఇప్పుడు ఈ సినిమాలో వాడాడు కదా! కేరళలో వాడాడు ఆ డైలాగు. హ్మ్. అమ్మాయిని చూడగానే ఏంటి డైలాగ్ ఏంటిది? ఎంద స ఆ! ఎంత సంసారికనం. హ్మ్. ఎంత సంసారికనం అంటే తెలుసా నీకు? తెలీదు సార్. నువ్వు అనుకున్న సంసారం కాదు. ఎంత సంసారికనం అంటే ఏం చెప్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు అనేదనమాట. అండ్ అంటే ఒక లాంగ్వేజు మనం దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటే చాలా చాలా కష్టం. మలయాళం లాంగ్వేజ్. వాస్తవం చెప్పాలంటే నాకు కూడా మలయాళం తెలీదు. ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు సార్ మీకు మొత్తం? నాకా 6 భాషలొచ్చు. చాలా గ్రేట్ సార్. ఓకే. 6 భాషలొచ్చు. అర్థమవుతుంది. మాట్లాడతాను. నీలాగే నేను కూడా బొక్కలో చేయి పెట్టగానే టికెట్ ఇచ్చాడు. అది తీసుకొని ఎళ్లి థియేటర్‌లో కూర్చున్నా. చూస్తే మలయాళం సినిమా. పక్కన హిందీ సినిమా కదా నేను అడిగింది. ఇదేంటి ఇది ఇచ్చేసాడు. కూర్చున్నా. చూస్తే అబ్బా! మంచిదయింది ఆ సినిమాకి వెళ్ళకపోవడం హిందీ సినిమా. ఈ సినిమాకొచ్చాను. అది 'సీబీఐ డైరీ' అని చెప్పి మమ్ముట్టి గారిది సూపర్ డూపర్ హిట్ సినిమా. దాంట్లో చిన్న వేషం వేసింది మోహన్ లాల్ గారు. ఓహ్! సూపర్. సో, అట్లాంటి అద్భుతమైన సినిమా పార్ట్ 2 అని ఆపేసాడు అప్పట్లోనే. ఆ పార్ట్ 2 ఎప్పుడొస్తదంటే 2 ఇయర్స్ తర్వాత వచ్చింది. మళ్ళీ ఆ సినిమాకెళ్ళా. అలాగా కొన్ని నేర్చుకున్న
పదాలే ఈ ఎంత చేట అనేది. ఫస్ట్ టైం చూసిన మూవీ మొత్తం అర్థమైందా మలయాళం చూసాను? నాకా? లేదు. నీలాగే నేను కూడా. డైరెక్టర్ నాకు